హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ దివ్యశ్రీ. రీసెంట్గా ఈటీవీ విన్లో వైఫ్ ఆఫ్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచి ఇన్స్టాలో ట్రెండింగ్లో ఒక రీల్ ట్రెండింగ్ అవుతూ మనందరికీ చూస్తుంది. అది బాగా ట్రెండింగ్ అవుతుంది. అండ్ వైఫ్ ఆఫ్ గురించి, తన జర్నీ గురించి, తన ఇండస్ట్రీ జర్నీ గురించి అవన్నీ మాట్లాడుకోవడానికి ఈరోజు మన ముందు దివ్యశ్రీ ఉంది. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ దివ్యశ్రీ, ఎలా ఉన్నావు? హాయ్ శివ, బాగున్నా. నువ్వు? నేను చాలా బాగున్నాను. ఇలా ఫార్మల్గా కాకుండా అదే నార్మల్గా మాట్లాడుకుందాం. ఎలా ఉంది జర్నీ? ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది? బాగుందా? బాగుంది. మధ్యలో కొంచెం ఒక 2 years బ్రేక్ తీసుకున్నా దీనికోసమే, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జోష్ వచ్చింది. ఎందుకు 2 years బ్రేక్? యూట్యూబ్ అవన్నీ ఆపేసి ఇది ఓటీటీ రిలీజ్కి తీసుకొని వెళ్దామని చెప్పి అన్నీ ఆపేసి వెయిట్ చేసా. మూవీస్ వస్తే చేసా మధ్యలో, కానీ ఇంకా యూట్యూబ్కి చాలా దూరం అయ్యా యాక్చువల్లీ. అవును, అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదానివి. షార్ట్స్లోని, యూట్యూబ్ షార్ట్స్లోని, ఇన్స్టాగ్రామ్లోని మొత్తం. అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో, సిరీస్లు అంటే ఏంటో తెలుస్తున్న టైంలో దివ్యశ్రీ బాగా అందరికీ ఆడియన్స్లోకి వెళ్ళింది. సడన్గా మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు ఎందుకు జరిగింది అలాగా? అదే యూట్యూబ్ నుంచి అంతా చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కనే అనుకున్నాం, ఒక వెబ్ సిరీస్ లాగా. బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే, ఈ మూవీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది, యూట్యూబ్ ఫేస్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు. సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడికి అది ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్, బ్రాండ్స్ ప్రమోషన్ అవన్నీ చూసుకున్నాను. ఎంత సంపాదించేది? అలా ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు నువ్వు ఓన్లీ ఇన్స్టా మీద, బ్రాండ్స్ మీద ప్రమోషన్లు నడిపించినావు అంటే ఎంత సంపాదిస్తున్నావు? నాకు నా ఇల్లు అండ్ కార్యం ఈ 2 వెళ్ళే అంత, ఐ మీన్ ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కావాలి. అది వచ్చినంత వరకు ఏదొచ్చినా చేస్తా. 15,000 వచ్చినా చేస్తా, 30 చేస్తా, 60 చేస్తా, ఏదొచ్చినా చేస్తా. కదా రీసెంట్ ఇల్లు కొనుక్కున్నావు, ఇన్స్టా ప్రమోషన్స్ అంత లేదు, మళ్ళీ కష్టపడి కొనుక్కున్నా. అప్పుడు జోష్ యాప్ ఉండేది కదా, దాని త్రూ అమౌంట్ వచ్చింది మంత్లీ ఇంత అని. ఒక మంత్లీ 1 lakh ఇచ్చేవాళ్ళు. అది అలా సేవ్ చేసి 1.5 year చేసా. అది మొత్తం తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసా. దాని తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కష్టపడుతున్నా. బాగా కష్టమేముంది, మంచిగా ఇన్స్టా నీ ప్రొఫైల్ ఎన్ని బ్రాండ్సే, అంతా అన్ని బ్రాండ్సే. ఇగో సగం పేమెంట్లు రావు, 60 days ఉంటాయి ఒక్కొక్క దానికి. సో ఈ మంత్ నేను ఒక 5 చేసేసినా కానీ 3 months వెయిట్ చేయాలి అమౌంట్ కోసం. కానీ చేస్తున్నావు కదా. కాదు, ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక యాక్ట్రెస్, ఒక యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న యాక్టర్, సిరీస్లు చేస్తుంటూ ఇలా మంచి మంచి మూవీ టైప్ ఆఫ్, ఇందులో ఒక మూవీ అనుకోవచ్చు. ఇలా చేస్తున్న అమ్మాయి వేరే మూవీ ప్రమోషన్ చేస్తే అది ఎలా ఉంటుంది? ఆడియన్స్కి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించావా? సో ఆలోచించాను. చేస్తున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, కరెక్టేనా మనం చేస్తుంది అని. కానీ సరేలే, నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు. ఓకే, నాకు ఒక డబ్బులు కావాలి, దానికోసం నేను తప్పు అయితే చేయట్లేదు. ఏదో ఒకటి మనల్ని ఇలా కూడా జనాలు రికగ్నైజ్ చేసినప్పుడు వై డోంట్ ఐ యూజ్ ఇట్? సో అన్ని దారులు కావాలి నాకు, నేను సర్వైవ్ అవ్వడానికి అవుతున్నా. ఓకే, కానీ నీకు అంటే అలా ఏం అనిపించలేదు, జస్ట్ సర్వైవ్ కోసం వెళ్ళి చేసావు అంటే? కొంతమంది చేయరు కదా, అలా అడుగుతున్నా. ఆలోచించా నేను కూడా చాలాసార్లు. అనుకున్నాం నేను, నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరెవరి మీద చేస్తున్నాం, అరే ఇంకొద్దులే, ఇంకా ఓన్లీ బ్రాండ్ చేసుకుందామా అన్నట్టు చాలాసార్లు ఆలోచించాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే కావాలి. మంచి బ్రాండ్స్ వస్తే ఆ మంత్ నేను చేయను. కొన్ని మంచి బ్రాండ్స్ రాకపోతే ఇంకా తప్పదు, చేస్తా. కదా యూట్యూబ్కి వెళ్ళవా? వెళ్తా సీరియస్లీ. ఇప్పుడు అదే ఈ హవా కొంచెం అయిపోయిన తర్వాత మంచి ప్రొడక్షన్తో మంచి వెబ్ సిరీస్ తీస్తా. ఇంకా అప్పట్లాగా స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది. సో మంచి సిరీస్లు చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్లో బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది. నీకు నేను నార్మల్గా ఇది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం.
బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు? అది ఎవరు ఏమనుకుంటారా అవి ఏమి దాని గురించి ఆలోచించవా అస్సలు. సో ఫస్ట్ 10 minutes కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది. ఓకే ఇది ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది. సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు. మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే. సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ 10 minutes చూసి వాళ్ళు టెన్షన్ పడ్డారు. అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి 1 hour కాల్ మాట్లాడారు నాతో. చాలా హ్యాపీగా ఉంది, మంచి రోల్ చూస్ చేసుకున్నావు. బేసిక్గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి, యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను. సో అందుకు యాక్సెప్ట్ చేశాను. చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్లో, నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. అందులో ఎమోషన్, యాంగర్, లవ్ అన్నీ ఉంటాయి. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? సో ఈ డైరెక్టర్ భాను ఎరుబండి అని 6 years నుంచి మాతో ట్రావెల్ అవుతున్నాడు. టమాడాలో నాకు పరిచయం అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన. ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్గా చేశారు. సో చిన్నోడే, ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు, అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒక డెమో మూవీ కావాలి, నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి. సో ఇద్దరం కలిసి అలా టమాటాలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. ప్రొడ్యూస్ చేశారు. ఇది యాక్చువల్లీ చేసి 2 years అయింది.